నాంచారి ప్రాణం కతుక్కుమంటూ ప్రతొక్కసారి పోదా పొలమారి నెన్ని ఇలాకలోన తడక చూపి పడతా కచ్చేరి ఓ సుకుమారి. నమస్కారం స్టార్ మహిళ 1900+. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. కార్యక్రమాన్ని చూస్తున్న ఉత్సాహవంతులైనటువంటి ప్రేక్షకులారా, మేము వచ్చేసాము. మరి వాళ్ళ పరిచయాలు ముందుగా. హాయ్ స్వర్ణ. హాయ్ సుమా. నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ స్వర్ణ, థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తుంటారు? నా పేరు స్వర్ణ, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. హౌస్ వైఫ్ ని. కానీ నాకు పాటలు పాడడం అన్న, మ్యూజిక్ వినడం అన్న పిచ్చి అనమాట. అందుకని కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నాను. నా పేరు గౌరీ, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, జేఎన్టీయూ నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్ ని. సరే, మొత్తానికి ఎక్కడి నుంచో అక్కడి నుంచి వచ్చారు కదా, చూడడం కోసం. అది అంతే అంతే. ఓకే, వెల్కమ్. నా పేరు చౌహాన్ సోని, నేను సంగారెడ్డి నుంచి వచ్చాను. ఓకే. నా హాబీస్ వచ్చేసి లిజనింగ్ మ్యూజిక్, వాచింగ్ టీవీ, ఇంకా ప్లేయింగ్ విత్ చిల్డ్రన్. చిల్డ్రన్ ఇంకా లేరు, వస్తున్నారు ఆన్ ద వే. హాయ్ సుమా. హాయ్ మోనికా. నేను నిజామాబాద్ నుంచి వచ్చాను, హైదరాబాద్ లో బీటెక్ చేస్తున్నాను. ఓకే. నా హాబీస్ డాన్స్ చేయడం. హాయ్ సుమాన్. హాయ్ జ్యోతి. నా పేరు జ్యోతి, నేను హౌస్ వైఫ్, ఏసరా నగర్ నుంచి వచ్చాను. మై హాబీస్ వచ్చి లిసనింగ్ మ్యూజిక్ అండ్ డాన్సింగ్. ఓకే. నా పేరు విద్య, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మీ ఆరుగురులో ఎవరు విన్ అవుతారని మీరు అనుకుంటున్నారు? అది ఎవరికి వాళ్ళు విన్ అవుతాము అనుకునే ఏ పనైనా చేయాలి. అప్పుడే ఫుల్ హోల్ హార్టెడ్ గా చేసేస్తారు అనమాట. విన్ అవ్వకపోతే పర్వాలేదు, పార్టిసిపేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, సో చూద్దాం ఎవరు విన్ అవుతారో. స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా జరా. అదనమాట, అలా జరిగిందనమాట. మరి ఎవరికి వచ్చింది 20 పాయింట్లు చూద్దాము. ఓకే గౌరీ, కంగ్రాట్స్. నేను ఒక జోక్ చెప్తాను సుమా. చెప్పండి. రవి నీ బర్త్డే ఎప్పుడు అని అడుగుతుంది. రవి, నీ బర్త్డే ఎప్పుడు అని అడుగుతుంది టీచర్. ఓకే. స్టూడెంట్ చెప్తారు జూన్ 10 అని చెప్తాడు స్టూడెంట్. టీచరు ఏ సంవత్సరం అని అడిగితే ప్రతి సంవత్సరం అంటాడు. ప్రతి సంవత్సరం వాడు మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అవును. మరి మీ అందరికి ఏమొచ్చింది? పంజరం దింపండి. పదండి. ఈ ఆరుగురులో ఫస్ట్ అవుట్ అయ్యేది ఎవరో చూద్దాము. 1 2 3. Big 10 points. Ready? 1 2 3 go.
12 పాయింట్లు. 1 2 3 గో. విద్యాకి 14 పాయింట్లు. కోర్టులో ఒక జడ్జి ఇంకా దొంగ ఉంటాడు. సీరియస్ గా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. జడ్జి అంటాడు, అరే వెంకటపరావు, ఇది 100 సర్రా నువ్వు రావడము, నీకు చాలా ఫైన్ వేస్తాను అని చెప్పి చెప్తాడు అనమాట. అంటే అప్పుడు 1000 రూపాయలు ఫైన్ వేస్తాడు జడ్జి. దొంగ అంటాడు, ఏంది సార్ రెగ్యులర్ కస్టమర్ కూడా డిస్కౌంట్ ఇయ్యరా అంటాడు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే, 1 2 3 గో. స్వర్ణకు 16 పాయింట్లు, మౌనికకి 18 పాయింట్లు. ఈ సందర్భంలో ఒక పాట మీకే అంకితం. నాకే. అటు నువ్వే ఇటు నువ్వే, మనసెట్టు చూస్తే అటు నువ్వే, ఏం చేస్తున్నా ఏం చూస్తున్నా ప్రతి చోట నువ్వే. అటు నువ్వే ఇటు నువ్వే, మనసెట్టు చూస్తే అది నువ్వే, పెదవుల పైన చిరునవ్వైన ప్రతి మాట నువ్వే. అప్పుడో ఇప్పుడో ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన, తెలియని లోకం తిప్పిని నాకు రుచి చూపావులే. పరిచయమైన గతమేనా, గుర్తుకు రాదా క్షణమైన, ఎదురుగా ఉన్న కలవే అయిన స్టార్ మహిళవు నువ్వుగా. అటు నువ్వే ఇటు నువ్వే, మనసెట్టు పోతే అటు నువ్వే, రోజు టీవీ స్టార్ మహిళల్లో నువ్వే నువ్వేలే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. అటు నువ్వే ఇటు నువ్వే, అలికిడి వింటే అది నువ్వే, అగమర పైన. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్స్ చూద్దాం. స్టార్ మైండ్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషారు. ఇప్పుడు పాట. ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు, ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు, వడ్డించ నువ్వు చాలు నాకు, పొత్తు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచి పువ్వతో చిన్నమ్మ నాకు. ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు, వడ్డించ నువ్వు చాలు నాకు, పొత్తు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచి పువ్వతో చిన్నమ్మ. చేశారు, థ్యాంక్ యూ. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? సోని ఒకే ఒకడు. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దీనికి ఎక్స్ప్లెనేషన్ కావాలన్నమాట. క్వశ్చన్ కాదు, నేను ఒక సెంటెన్స్ చెప్తాను, అది ఎలా కుదురుతుందో మీరు చెప్పాలి. మూగ రాగం పలికే. మూగ రాగం మనసులోంచి పలుకుతుంది కాదు, అంటే మూగవాడు ఎలా రాగం పలుకుతాడు అది చెప్పండి. మనసులోంచి పలుకుతాడండి, మనసున్న వాళ్ళకి వినిపిస్తుంది. కాదు. సోని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో చూపిస్తాడు. కాదు. జ్యోతి ఫేస్ అండ్ హ్యాండ్ ఎక్స్ప్రెషన్. హ్యాండ్ ఎక్స్ప్రెషన్స్ తో. ఓకే. విద్య కళ్ళ ఎక్స్ప్రెషన్స్ తోటి, కళ్ళ ఎక్స్ప్రెషన్స్ తోటి. ఓకే. మౌనిక టోటల్ ఎక్స్ప్రెషన్. బాడీ ఎక్స్ప్రెషన్. బాడీ ఎక్స్ప్రెషన్.
ఓకే గౌరీ బాడీ లాంగ్వేజ్ తో మేనేజ్ చేస్తాడు సుమా, ఇంకేం చేయలేదు అయిపోయిందా? కదా. ఆ, స్వర్ణ ఒకవేళ రాగం పేరు మూగేమో. రాగం పేరు మూగేమో. మూగ రాగం కదా అప్పుడు. బాబా కొంచెం డిఫరెంట్ గానే ఆలోచించండి. కానీ విషయం ఏంటంటే ఈ ట్రైన్ లో పాటలు పాడడానికి ఎక్కుతూ ఉంటారు కదా, మంచి పాడడానికి ఇలా ఎక్కి పాడుతూ ఉంటారు కదా, అమ్మా ఆ పాటల్ని డిఫరెంట్ రాగాల్లో పాడుతూ ఉంటాడు. అలా ఒకడు ట్రైన్ లో ఎక్కినప్పుడు జనమంతా వాడి చుట్టూ మూగ అంటే రావడంతో రాగం పలికే మూగ రాగం పలికే. ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలంటే మీరే చెప్పాలి. అంతే అంతే, అందుకని నేను అలాంటి క్వశ్చన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక డైలాగ్. మేనేజర్ 5 నిమిషాల మీడియా నా ముందుండాలి. ఏంటి మేడం, ఎందుకు పిలిచారు? ఈ పోస్టర్ ఏంటి, ఆ టైటిల్ ఏంటి? ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడు అంటే ఇండైరెక్ట్ గా ఇంకొక దాన్ని ఉంచుకున్నా పర్వాలేదనే కదా అర్థం. అసలు ఈ సెన్సార్ వాళ్ళు ఈ టైటిల్ ని ఎలా ఓకే చేశారు? మన సంస్కృతిని సాంప్రదాయాన్ని నాశనం చేయడం కాకపోతే ఏంటిది? దీన్నే ఇన్స్పిరేషన్ గా తీసుకొని మగవాళ్ళందరూ సెకండ్ ఫ్యామిలీ పెడితే ఫస్ట్ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఏంటి ఈ సినిమా చూసి అందరూ సెకండ్ ఫ్యామిలీలు పెట్టేస్తారా? ఇప్పుడు టాగూర్ సినిమా చూసి అందరూ టాగూర్లు అయిపోయారా? పోకిరి సినిమా చూసి అందరూ పోకిర్లు అయిపోయారా? బుద్ధి లేకుండా మాట్లాడతారేంటి మీరు? ఏంట్రా నాకు బుద్ధి లేదా? నీలాంటి చెడిపోయిన యువత వల్లే దేశం సర్వనాశనం అయిపోతుంది. అది సినిమాల్లోనే అలా చూపిస్తారు. అంత మాత్రానికే మీడియా ఉంది కదా అని ఓ రెచ్చిపోయి మాట్లాడేస్తారేంటి? ప్రతి చిన్న విషయానికి గొడవలు ఒళ్ళి చిచి. ఓకే క్వశ్చన్, ఈ సంభాషణ ఏ సినిమాలోది? స్వర్ణ బంపర్ ఆఫర్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. కొట్టినా తిట్టినా తాళి బుట్టు కొట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి. ఒక ఒక్క సున్న ముందు నోరు పండటానికి ఈడ ముందరుంది నీకు చెందడానికి. కుటుంబిత తేనె పట్టు నొట్టిలోకి జారినట్టు సొక్కులన్నీ పిండుకుంటానే. కొట్టినా తిట్టినా తాళి బుట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. కొట్టినా తిట్టినా తాళి బుట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. కింద నీరులాగా చల్లగా చెంతకొచ్చినావు చంపగిల్లగా గిల్లగా. చాపు ముళ్ళు గుచ్చినవే మెల్లగా పతికేళ గుండె పొంగి పొరులుగా పొరులుగా. చూపులో ఫిరంగి గుళ్ళ జల్లుగా సిగ్గులన్నీ తెలిసినావు ఫుల్లుగా ఫుల్లుగా. సంకురాతి కోడి సుర్ర కత్తి గట్టి దుక్కు 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 తాతకారంగా. శంకు మార్కు లుంగి పైకి ఎత్తి గట్టి ఎత్తుకెళ్ళి పోరా నన్ను ఏకంగా. ఆనకట్టు తెంచినట్టు ఉసుకొస్తా మెతికి. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. స్వర్ణ బాగా చేశారు స్వర్ణ, థ్యాంక్ యూ. అండ్ క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు విన్న ఈ పాటలో ఉండే హీరో ఎవరు? సోనీ. ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. రౌండ్ పూర్తి అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. రాజమండ్రి మహిళల్లారా, స్టార్ మేళలో మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి మీ ఊరు వచ్చేస్తాం. రాజమండ్రిలో అక్టోబర్ 9వ తేదీ సెలక్షన్స్ జరుగు స్థలము గేదెల నూకరాజు కళ్యాణ మండపం, 5 బల్లా సెంటర్, రైల్వే స్టేషన్ రోడ్, రాజమండ్రి.
స్టార్ వేళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయేరా. దిల్సే నీవు హల్లో ఎగసే ఎగసే ఆనందంలో పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో మెరిసే మెరిసే నీ కన్నుల్లో కురిసే కురిసే నీ నవ్వుల్లో చెలి దూకేస్తున్నా తికమకలో ఎల్లో తొలి తొలి చూపుల మాయా తొలకరిలో తడిసిన హాయ తనువును తకతిమి చూసావా ప్రియా గుండె జారి గల్లంతయిందే తీరా చూస్తే నీ దగ్గర ఉందే. వర్ణం అంటే సాధారణ వాడుకలో ఏమిటి? ఏ రంగు, బి చీర. రంగు. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. స్వర్ణ 1, సోనీ 2. సినీ నటుడు మహేష్ బాబు కుమార్తె పేరు ఏమిటి? ఆప్షన్. ఏ లాస్యప్రియ, బి సితారా. సితారా. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. థ్యాంక్ యూ సుమా. జ్యోతి 1, విద్య 1, మౌనిక 1. Vita shila mala pere yedeina ara ure yedeina amma yentu bumide asalu lekunte kanna life is sunna chiro giro shirto skirto. ఆనంద్ సినిమాలో హీరో ఎవరు? కమలిని ముఖర్జీ. హీరో రాజా. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకోండి. సోనీ 2, గౌరీ 2, స్వర్ణ 2. 1000 రూపాయల నాణ్యంలో ఎంత శాతం వెండి ఉంటుంది? ఏ 45%, బి 80%. 45. కాదు, 80%. ₹1 నుంచి 10 రూపాయల నాణ్యాల వరకు ప్రభుత్వమే ముద్రిస్తుంది. వాటిని వాడుకునేందుకు అవకాశం ఉంది. అలాగే ప్రత్యేక సందర్భాల్లో ఎక్కువ విలువైనటువంటి నాణ్యాలని కూడా ముద్రిస్తుంది. వాటిని మామూలు రూపాయల్లాగా వాడుకునేందుకు వీల్లేదు. ఇటీవల ప్రభుత్వం 50, 60, 75, 100, 150, 1000 రూపాయల విలువైన నాణ్యాలు విడుదల చేసింది. వాటిలో 50% కన్నా అధికంగా వెండి ఉంటుంది. కాబట్టి నాణ్యం మీద ఉన్నటువంటి ధర కంటే ఎక్కువ ధర పలుకుతుంది. ఉదాహరణకి 1000 రూపాయల నాణ్యంలో 80% వెండి ఉంటుంది. కాబట్టి దాన్ని కొనాలి అంటే 5000 రూపాయలు వెచ్చించాలి. అలాగే 50% వెండి ఉన్నటువంటి ఏ నాణ్యాన్నైనా 3000 రూపాయలని పెట్టి కొనాల్సి ఉంటుంది. ఇలాంటి నాణ్యాలు 1000 నుంచి 1500 నాణ్యాలు మాత్రమే ముద్రిస్తారు. ఆసక్తి ఉన్నవారు వాటిని కొనుక్కుంటారు. నాణ్యాల పురాణం ఇంతటితో సమాప్తం. నడుమంపున ధింక చిక రమ్మని పిలిచెని రామ్ చిలక ఆఫీస్ ని తెలుగులో ఏమంటారు? మోనీ కమాన్ చెప్పు. ఆప్షన్స్ ఇస్తా మౌనిక. ఏ అధికారి నగరం, బి కార్యాలయం. అధికారి నగరం. కాదు, కార్యాలయం. సౌందర్య తొలి తెలుగు సినిమా ఏది? ఆప్షన్స్. ఏ సుబ్బలక్ష్మి, బి మనవరాలి పెళ్లి. మన్మరాలు పెళ్లి. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. సోనీ 1, స్వర్ణ 1, గౌరీ 1. మెగాస్టార్ చిరంజీవి నటించిన కొండవీటి దొంగ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్. ఏ రాధిక, బి రాధ. రాధిక. కాదు, రాధ. విజయశాంతి గారు కూడా ఉన్నారు. ప్రస్తుతం టిబెట్ ఏ దేశ ఆధీనంలో ఉంది? ఆప్షన్. ఏ చైనా, బి సింగపూర్. చైనా. కరెక్ట్ ఆన్సర్. 3 తీసుకోండి. గౌరీ 1,
స్వర్ణ 1 సోనీ 1 నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే. ఫస్ట్ మీకోసం ఒక మంచి పాట పాడతాను. ఓకే పాడండి. ఓకేనా మీరంతా? ఆనందం. శ్రీకరం శివ శ్రీకరం కృత సుకృత నికరవ శ్రీకరం శ్రీకరం శివ శ్రీకరం భవహరం వరశేఖరం కృతలోకతిమిర దివాకరం శ్రీకరం శివ శ్రీకరం. థ్యాంక్ యూ. మహేష్ బాబు అనుష్క హీరో హీరోయిన్లుగా చేసిన సినిమా ఏది? మహేష్ బాబు అనుష్క కలేజా. కరెక్ట్ ఆన్సర్ తీసుకోండి. గౌరీ 2 మౌని 1 విద్య 1 జ్యోతి 1 సోని 1. చంద్రుడి నుంచి అమెరికా వాళ్ళు తీసుకొచ్చి భారత్ కి ఇచ్చినటువంటి రాయిని ఎక్కడ భద్రపరిచారు? అంటే మనం సాధారణంగా తిరుపతికి వెళ్తే అక్కడ నుంచి ప్రసాదం తీసుకొచ్చి అందరూ చుట్టుపక్కల వాళ్ళకి పంచుతామా? అలాగే మన అమెరికా వాళ్ళు కూడా చంద్రుడి మీదకి వెళ్ళి 4-5 రాళ్లు ఏరుకొని వచ్చి అందరికి ఇచ్చారు. ఎందుకు? తీసుకోండి ఒక రాయి మా గుర్తుగా పెట్టుకోండి, చంద్రుడి రాయి, ప్రసాదం 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 అని ఇచ్చారు. అది ఎక్కడ పెట్టారు మన వాళ్ళు? ఇంతకీ ఆ ప్రసాదంలో జీడిపప్పు కిస్మిస్ వేసారా లేదా? ఆ ప్రసాదంలో జీడిపప్పు కిస్మిస్ వెయ్యరు, ఎందుకంటే అక్కడ జీడిపప్పు కిస్మిస్ దొరకదుగా. ఆప్షన్స్: ఏ రాష్ట్రపతి భవన్ మ్యూజియం, బి సాలార్జంగ్ మ్యూజియం. రాష్ట్రపతి భవన్ మ్యూజియం కరెక్ట్ ఆన్సర్. అలా కాకుండా దాన్ని బయట పెట్టుంటే ఈ పాటికి ఏ కన్స్ట్రక్షన్ లోనో దాన్ని వాడేసి ఉండేవాళ్ళు. ఆ తర్వాత దృశ్యం సినిమాలో కనిపించకపోయినటువంటి శవం లాగా మనం వెతకాల్సి వచ్చేది. గౌరీ 1 మోనికా 1 సోని 1. ಅದರ ಕೊಟ್ಟು 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 ಬೆದರ ಕೊಟ್ಟು ಬಿಡಿಯಾನೆ ಚದರ ಕೊಟ್ಟು 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 ಬಿರಗ ಕೊಟ್ಟು ಬಿರಹಾನೆ. ఆంధ్రావాలా సినిమాలో హీరో ఎవరు? జూనియర్ ఎన్టీఆర్. తీసుకోండి 6. స్వర్ణ 2 గౌరీ 2 మౌనికా 1 విద్యా 1. నటుడు బ్రహ్మానందం అసలు పేరు ఏమిటి? ఆప్షన్: ఏ బ్రహ్మ గణపతి, బి బ్రహ్మానందం. బ్రహ్మ గణపతి కాదు, ఆయన అసలు సిసలు పేరు కూడా బ్రహ్మానందమే. బ్రహ్మానందం కన్నెగంటి. అది ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. రాజమండ్రి మహిళల్లారా, స్టార్ మేళలో మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి మీ ఊరు వచ్చేస్తాం. రాజమండ్రిలో అక్టోబర్ 9వ తేదీ సెలక్షన్స్ జరుగు స్థలము గేదెల నూకరాజు కళ్యాణ మండపం, 5 బల్లా సెంటర్, రైల్వే స్టేషన్ రోడ్, రాజమండ్రి. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. దంచవే మేనత్త కూతురా, ఒట్టు దంచవే నా గుండెల దరా. దంచవే మేనత్త కూతురా, ఒట్టు దంచవే నా గుండెల దరా. దంచు దంచు బాగా దంచు, దంచు దంచు బాగా దంచు. తప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా ఆగకుండా ఆపకుండా అందకుండా కందకుండా. దంచవే మేనత్త కూతురా, ఒట్లు దంచవే నా గుండెల దరా. దంచవే మేనత్త కూతురా, ఒట్లు దంచవే నా గుండెల దర దర దర.
చేత ఎత్తి పట్టు కుడి చేత కుడిపి కొట్టు పోటు మీద పోటు వెయ్యి కూక వయసు కొంగనీయే ఎడమ చేత ఎత్తి పట్టు కుడి చేత కుడిపి కొట్టు ఏ చెయ్యి ఎత్తితేమి మరి ఏ చెయ్యి దించితేమి కొట్టినా నువ్వే పెట్టినా నువ్వే పట్టుబట్టి తాడి బొట్టు కట్టినా నువ్వే దంచుతా మంగమ్మ మనవడా నేను దంచితే నీ గుండె దడదడా దంచుతా మంగమ్మ మనవడా నేను దంచితే నీ గుండె దడ 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 దంచు baby దంచు 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 yo baby కోరవీసం దువ్వబోకు కోక చుట్టూ తిరగమాకు ఎగిరెగిరి పైన పడకు తిరుగు చూస్తే టమకు టమకు కోరవీసం దువ్వబోకు కోక చుట్టూ తిరగమాకు ఎగిరెగిరి పైన పడకు తిరుగు చూస్తే టమకు టమకు ఏ కంట పడితేమి ఎవరేమంటే మనకేమి నువ్వు పుట్టంగానే బట్ట కట్టంగానే నిన్ను కట్టుకునే హక్కున్న పట్టాదారుణ్ణి నేను అరే తంచవే మేనత్త కూతులో పట్టు తంచవే నా గుండెల దర్రా దంచుతా మంగమ్మ మనవడో నేను దంచితే నీ గుండె దడదడా మౌనిక ఒకసారి గట్టిగా చెప్పండి. బాగా చేశారు మౌనిక, థ్యాంక్ యూ. స్టార్ మహిళలో తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. నేను ఇలా ఎందుకు వచ్చానో చిత్రాలు చూస్తే మీకే అర్థం అవుతుంది. మొదటి చిత్రం సోనీ, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్, నాగ చైతన్య ఫైనల్, నాగ చైతన్య ఫైనల్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం చెప్పేయమ్మా. అటు నలుగురు ఇటు నలుగురు చెప్పే నేను ఏరుకుంటానుగా. నేను ఏరుకుంటాను. నాగ చైతన్య, నాగ చైతన్య ఫిక్స్. ఓకే చూద్దాం. ఎస్ ఇట్ ఇస్ నాగ చైతన్య. సూపర్ స్టైలిష్ గా చూసారా, నాలాగే గాగల్స్ పెట్టుకొని వచ్చారు. మీ కారు ఒక లైలా కోసం వెతికాను దేశం. నెక్స్ట్ చిత్రం మౌనిక, ఇలియానా. ఓకే, ద సూపర్ స్టైలిష్ ఇలియానా వచ్చారా లేదో చూద్దాం. Hey, this is Tamanna. Extraordinary. -6. నెక్స్ట్ చిత్రం మౌనిక. నాని. చెప్పు. నాని. నాని ద పిల్ల జమీందారు. చూద్దాం. కళ్ళల్లో మొత్తం పైసా అనుకుంటాను. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం స్వర్ణ, చెప్పండి. సమంత. సమంత, అది నువ్వేనా? ఈ కళ్ళజోళ్ళు నాకు కరెక్ట్ గా అనిపించట్లేదు. అరే కరెక్ట్ ఆన్సర్. ఇట్ సమంత. 6 పాయింట్లు.
నెక్స్ట్ చిత్రం. గౌరీ. నాగార్జున. చూద్దాము. సిద్ధార్థ్ -6. అది సిద్ధార్థ్ నాగార్జున కాదు. నెక్స్ట్ చిత్రం. గౌరీ. త్రిష. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దామా. రాజమండ్రి మహిళల్లారా, స్టార్ మేళలో మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి మీ ఊరు వచ్చేస్తాం. రాజమండ్రిలో అక్టోబర్ 9వ తేదీ సెలక్షన్స్ జరుగు స్థలము గేదెల నూకరాజు కళ్యాణ మండపం, 5 బల్లా సెంటర్, రైల్వే స్టేషన్ రోడ్, రాజమండ్రి. స్టార్ మేళలో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఓకే, ఈ గేమ్ ఆడే ముందు మీరు ఈ బ్యాలెన్స్ ని ఫస్ట్ కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆ తర్వాత స్వర్ణ అక్కడికి వచ్చి ఇది పట్టుకో. పార్టిసిపెంట్ ఏమో ఈ రింగ్ మీద, ఆడే పార్టిసిపెంట్ ఈ రింగ్ మీద నించొని, మీరేమో ఈ మాస్క్ పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఈ కర్రని ఇలా ఊపుతూ ఉండాలి, ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి. ఓకేనా? అయ్యో అది క్రాస్ అవుతుంది. మీరు ఊపుతూ ఉండండి అలాగా. యువతల పార్టిసిపెంట్ వేసుకోవాలి. డంగ్ డంగ్ బంతి. డంగ్ డంగ్. ఇంతే ఆట. అబ్బా చాలా సింపుల్ గా ఉందబ్బా. చాలా పాయింట్లు సంపాదించేసుకుంటారు అందరూ కలిసి. చూద్దాం. ఓకే, రెడీ? 1 2 3 గో. టోటలీ అందులో పడ్డవి 5. దానికి 30, దీనికి 20, 50. రైస్ కుక్కర్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6. వెరీ గుడ్. 6కి 36, దీనికి 20, 56. శాండ్విచ్ టోస్టర్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో.
చక్కటి తాపీగా ఆడారు, చక్కగా తాపీ పని చేశారు. 1 6 26 డిన్నర్ సెట్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 రండి. 42 + 20 62 ట్రావెలింగ్ సెట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1 2 3 గో. రెండే 2 బంతులు పడ్డాయి. 12 దానికి 20 దీనికి 32. కూల్ బాక్స్. మీ టార్గెట్ 46 అండి. ఆవిడ అక్కడే చూసారు, అసలు కత్తి నూరుకోవడం మొదలెట్టారు. అదే చూసారు ఎంత ఆవిడ కోసేద్దామని కసా 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 షార్ప్ చేసుకుంటున్నారు. ఏం మౌనిక నా మీద కత్తినా? ఆల్ ద బెస్ట్. ఆల్రెడీ టై అయిపోయి ఉంది జ్యోతికిను మౌనికకి. మౌనిక గెలవాలంటే నువ్వు గెలవకూడదు. చూద్దాం ఏం జరుగుతుందో. 1 2 3 బంతులు ఎన్ని వేయాలి చెప్పండి. 46 అంటే 36 26 అంటే ఒక 5 బంతులు వేస్తాం. 5 బంతులా? ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. నువ్వేం చేస్తున్నావు తెలుసా? బంతులు తీ అంటే తీసి అందులోనే వేస్తుంది మళ్ళీ.
తీస్తుంది వేస్తుంది, తీస్తుంది వేస్తుంది. అమ్మో కంగారుతో నన్ను చంపేసింది. ఓ ఐఎమ్ సారీ, ఇది బ్యాలెన్స్ అవ్వలేదు, అది కాలేదు. ఇది తీసుకోవా. హండీ సెట్. థ్యాంక్ యూ. జ్యోతికిను మౌనికకి ఆట టై అయింది కాబట్టి, గేమ్ లో టై వచ్చింది కాబట్టి ఇదే ఆటని 30 సెకండ్స్ ఆడతారు. రండి. ఓకే, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. రెండు 12 పాయింట్లు ఇక్కడ. మీరు రండి. మీ టార్గెట్ 3 బంతులు. 2 వేసారు. ఇద్దరు పని చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఇలా రండి. సో అలా ఐఎమ్ సారీ అండి, బెటర్ లక్ నెక్స్ట్ టైం. బంతులు ఏమీ పడలేదు. అలా మీరు గెలిచేశారు మౌనిక. కంగ్రాట్స్. ఈ రోజు మన స్టార్ మహిళలో స్టార్ యువతి మౌనిక. నారే నారే మాయల మారే తందా చేస్తున్నావే గుండెల్లో నా దూరే ఓరి ఓరి ఆటల మారి బోల్తా కొట్టించావే వయ్యారాల లారీ నడుమే ఇటొక్కసారి అటొక్కసారి తిప్పకే నాంచారి ప్రాణం కతుక్కుమంటూ ప్రతొక్కసారి